తమ్ముడు నీకు ఈ విషయం తెలుసా? ఏ విషయం తెలీదునా? అయ్యో మన శ్రీలంక ఉంది కదా పక్కన, పక్క దేశంలో మొత్తం అంతా పెన్షనే వద్దని చెప్పి ఎంపీలంతా పార్లమెంట్ లో బిల్ చేసేసుకున్నారు. మొత్తం ఎంపీలంతా వాళ్ళకి పెన్షన్ అవసరమే లేదని ఇచ్చేసి బిల్లు పాస్ అయింది. అవును తమ్ముడు, మన భారతదేశంలో అట్లుండదా? మన దేశంలోనా? అంటే శ్రీలంకలో అయితే అక్కడ ఉండే రాజకీయ నాయకులకి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయనా, వేల కోట్లు శ్రీలంకలో. అందుకని వాళ్ళు మాకు పెన్షన్ వద్దని బిల్లు పాస్ చేసుకున్నారు అనమాట. మన దేశంలో అంత నిరుపేదలు కదరా రాజకీయ నాయకులు. ఎవరిగా ₹1,00,000 ఆస్తుంది చెప్పు? ఎవరికొంది? మన దేశంలో ఏ రాజకీయ నాయకునికి ₹1,00,000 ఆస్తే లేదు. అందుకే మన రాజకీయ నాయకులు కూడా పాపం పేదలు అక్కడ కూపన్స్ ఇస్తున్నారు. ₹1,00,000 కూపను. పేదలు కదా వాళ్ళు. నీకు ఇంకో విషయం చెబుతున్నా, మొన్ననే మా పక్కింట్లో ఉన్నాడు ఎమ్మెల్యే, నిన్న రాత్రి మా ఇంటికి వచ్చినాడు. తమ్ముడు ఇంట్లో బియ్యం అయిపోయినాయి, ఓ 3 కేజీలు బియ్యం, రేపు నెల నీకు 3 కేజీలు బియ్యం ఇస్తారని బియ్యం తీసుకొని పోయినాడు. అంత నిరుపేదలు మన దేశంలో. మన వాళ్ళకి పెన్షన్లు, జీతాలు, అలవెన్సులు అన్ని ఉండాల్సిందే. ఇంకోటే పర్సెంటేజ్లు ప్రతి పనిలో. నిరుపేదలు శ్రీలంకలో అంటే వేల కోట్లు ఉన్నాయి వాళ్ళకనా, అక్కడ వాళ్ళకి పెన్షన్ అవసరం లే.